నిద్ర లేవగానే కాఫీ, టీలకు బదులుగా మంచినీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయాన్నే నీళ్లు తాగటం వల్ల శరీరంలో కలిగే ఆ అద్భుతమైన మార్పుల వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం పరగడుపున నీళ్లు తాగటం వల్ల శరీరంలో థర్మోజెనిసిస్ అనే ప్రక్రియ మొదలవుతుంది. ఇది మన మెటబాలిజం రేటును సుమారు 30% వరకు పెంచుతుంది. 2003లో జరిగిన ఒక పరిశోధన ప్రకారం సుమారు 500 మిల్లీలీటర్ల నీటిని తాగిన 30 నుండి 40 నిమిషాల్లోనే శరీరం క్యాలరీలను వేగంగా దహించడం ప్రారంభిస్తుంది. దీనివల్ల రోజంతా మనం ఉత్సాహంగా ఉండటమే కాకుండా బరువు తగ్గడానికి కూడా ఇది ఎంతగానో దోహదపడుతుంది. నిద్రలో శరీరం కోల్పోయిన నీటిని తిరిగి అందించడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది. స్వల్ప డీహైడ్రేషన్ వల్ల కూడా ఏకాగ్రత తగ్గటం, జ్ఞాపకశక్తి మందగించటం, మూడు సరిగా లేకపోవటం వంటి సమస్యలు వస్తాయి. నిద్ర లేవగానే నీళ్లు తాగితే మెదడులోని కణాలకు తిరిగి శక్తి అందుతుంది. దీనివల్ల ఆ రోజంతా మీరు అలసట లేకుండా స్పష్టమైన ఆలోచనలతో ఉండొచ్చు. 2011లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం నీటి కొరత వల్ల కలిగే తలనొప్పి, నీరసానికి ఉదయాన్నే నీళ్లు తాగటం ఒక చక్కని పరిష్కారం. రాత్రి నిద్రలో మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపడానికి నీరు చాలా అవసరం. ఇది కిడ్నీల పనితీరును మెరుగుపరిచి టాక్సిక్ను తొలగిస్తుంది. ప్రేగులలో ఆహార వ్యర్థాలు సులభంగా కదిలేలాగా చేయటం ద్వారా జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. రోజు క్రమం తప్పకుండా ఉదయాన్నే నీళ్లు తాగటం వల్ల చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది. వృద్ధుల విషయంలో నీటి వినియోగం చాలా కీలకం. వారి శరీరంలో దాహం వేసే ప్రక్రియ మారుతుంటుంది. దీనివల్ల వారికి డీహైడ్రేషన్ ఉన్నా కూడా దాహం అనిపించదు. దీనిని సైలెంట్ డీహైడ్రేషన్ అంటారు. దీనివల్ల వారు నీరసంగా మారిపోవడం, గందరగోళానికి గురవడం జరుగుతుంది. అందుకే వృద్ధులు దాహం వేసినా వేయకపోయినా ఉదయాన్నే నీళ్లు తాగటం వల్ల వారి మెదడు ఆరోగ్యంగా మారుతుంది. ఇది చిన్న అలవాటే అయినా ఉదయాన్నే నీళ్లు తాగటం వల్ల కలిగే లాభాలు మాత్రం అపారం. మన జీవన శైలిలో ఈ చిన్న మార్పు చేసుకుంటే దీర్ఘకాలంలో ఆరోగ్యంగా ఉండొచ్చు.